ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే చాలా మందికి తలపోటు వస్తూ ఉంటుంది. రక్తస్రావం తొందరగా అలాగా బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేసినప్పుడు సడన్‌గా తలనొప్పి వచ్చినట్టు గాని, వచ్చేస్తది. మళ్ళీ లేచినప్పుడు బ్లాక్ అవుట్ అయినట్టు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు తీసుకుంటున్న వాటర్ ఎంత? వాళ్ళ బ్రెయిన్ ఏ లెవెల్‌లో వర్క్‌లో ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చాలా వరకి ల్యాప్‌టాప్, డెస్క్ వర్క్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్, అన్నిటికి స్ట్రెస్ ఒక మేజర్ రీజన్ మ్యామ్. సో ఇక్కడ ఇలాంటి ఆసనం వేస్తున్నప్పుడు నాకు పడతలేదు అంటే, నాకు సూట్ అవుతలేదు అంటే యూ షుడ్ అవాయిడ్ ఇట్ ఫస్ట్. ఎక్కడ ప్రాబ్లం ఉందో బేస్లో క్లియర్ చేసుకోండి ఫస్ట్. దెన్ యూ గో ఫర్ ఆసనస్. నేను వెళ్తాను, నేను యోగా జాయిన్ అవుతాను. ఇప్పుడు కాల్స్ వస్తాయి మ్యామ్ నా క్లయింట్స్ నుంచి, మ్యామ్ మేము యోగా జాయిన్ అవుతామంటారు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్. యోగా జాయిన్ అవుతారు హౌ? నీ బాడీ ఏంటి, నీ సిచ్యువేషన్ ఏంటి, నీ కండిషన్ ఏంటి? ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దట్ ఏరియా. దెన్ నేను చెప్తాను ఫస్ట్ అవి రూల్ అవుట్ చేసుకోండి, అవి క్లియర్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మీరు చెప్పిన గిడ్డినెస్సే ఉంటుంది. కొంతమందికి బ్యాక్ బెండ్ అయింది అంటే ఇమీడియట్లీ గిడ్డినెస్ వస్తుంది. దెన్ విల్ డూ దానికి సొల్యూషన్ ఏంటి? ఓకే, 90 degrees ఆఫ్ లెగ్స్ మీరు వాల్ సైడ్ పెట్టుకోండి, లెట్ ఇట్ టేక్ సమ్ వాటర్, యూ గో అండ్ సిట్. అలా మనం మెల్లిమెల్లిగా వాళ్ళని ట్యూన్ చేస్తుంటాం. సో అలాగా ప్రతి సమస్యకి పరిష్కారంతో పాటు యోగా అయితే ప్రతిరోజు చేయొచ్చు. యోగా చేసే ముందు ఎంప్టీ స్టమక్ మీద ఉండమని చెప్తారు. పొద్దున్న లేవంగానే చాలా మందికి కొంచెం ఆకలేస్తుంది. ఓ టీయో కాఫీ పొట్టలో పడకపోతే వాళ్ళకి బండి నడవదు. అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు లేవగానే లిటిల్ బిట్ ఆఫ్ ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్, వెదర్ని బట్టి వామ్ వాటర్, ఐదర్ నార్మల్ వాటర్, మీకు లెమన్ సూట్ అవుతుందా 2-3 drops ఆఫ్ లెమన్ వేసుకొని కొంచెం తీసుకుంటే యూ ఫీల్ రిలాక్స్. కానీ అంతేగాని కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి మ్యామ్, అవి నో చెప్పలేం మనం. ఫస్ట్ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. అంతే కదా. సో నేనేమంటాను, సరే తీసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని తగ్గించి స్లోగా అవాయిడ్ చేస్తూ మళ్ళీ కూల్గా పక్కన పెట్టండి అని చెప్తుంటాం. తప్ప నేను మాత్రం యాజ్ ఎ డైటీషియన్గా నేను ఎవరి క్రేవింగ్స్ నో అని చెప్పను. ఎందుకంటే మైండ్ హ్యాపీగా ఉంటేనే నెక్స్ట్ చేసే వర్క్ చేయగలుగుతారు కొంతమంది, కదా, అంతే అదర్వైజ్ కదా. చెయ్యరు వాళ్ళు. సో పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్. సో అలాగే చాలా మంది యోగాతో పాటు ఇతర వర్కౌట్లను కూడా జోడిస్తారు. ఒక 45 minutes యోగా చేస్తాను, ప్లస్ నాకు బ్రిస్క్ వాకింగ్ అలవాటు, ఏరోబిక్ యాక్టివిటీ అవసరం అంటారు. వాకింగ్ చేసి యోగా చేస్తే బెటరా, యోగా చేసి వాకింగ్ చేస్తే బెటరా? ఒకదాని తర్వాత ఒకటి చేయొచ్చు మ్యామ్. యోగా చేసి వాకింగ్ చేయొచ్చు, వాకింగ్ చేసి యోగా చేయొచ్చు, నో ఇష్యూ. యోగా చేస్తే సరిపోతుంది, ఇంకా అంతే. అంతే, ఇంకా ఇట్ విల్ బి ఏ డాక్టర్ టు అవర్ బాడీ, అంతే. అంతే. ఇప్పుడు ఈవెన్ దో నువ్వు బ్రిస్ వాక్ చేసినా కూడా మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది మ్యామ్. ఆటోమేటిక్గా హ్యాపీ జోన్లోకి వెళ్ళిపోతాం. ఫాస్ట్గా ఉరికొచ్చి కూర్చున్నాం అనుకోండి, ఏమైతే యా వి ఫీల్ రిలాక్స్, అవర్ మైండ్ రిలాక్స్ అని కూర్చుంటాం. ద సేమ్ విల్ హ్యాపెన్ విత్ యోగా ఆల్సో, విత్ మీరు చెప్పిన బ్రిస్క్ వాక్తోని కూడా. బ్రిస్క్ వాక్ చేసిండ్రా, దెన్ గో అండ్ సిట్, లెట్ ఇట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. నువ్వేంది నువ్వు విజువలైజ్ చేసుకో, నిన్ను నువ్వు మేనిఫెస్టేషన్ చేసుకో, నీ గోల్స్ ఏంటో ఒకసారి రీకాల్ చేసుకో. దెన్ స్టార్ట్ విత్ సింపుల్ బ్రీతింగ్స్, దెన్ యూ గో ఫర్ యోగా.